బంగారు నూనె, వెండి కత్తులు, గోల్డెన్ ఆయిల్, సిల్వర్ నైవ్స్. భాస్కరంగారు ఒక విలక్షణమైన వ్యాపారి. ఆయన తయారు చేసే అమృత రిఫైన్డ్ ఆయిల్ మార్కెట్లో ఒక సంచలనం. ఎంత వడకడితే అంత ఆరోగ్యం అనేది ఆయన ప్రధాన నినాదం. నిజానికి ఆయన ఆ నూనెను ఎంతలా శుద్ధి చేశారంటే అందులో ఉండాల్సిన సహజమైన పోషకాల ఆనవాళ్లు కూడా మిగలలేదు. కేవలం పారదర్శకమైన జిడ్డు మాత్రమే మిగిలింది. అది చూడటానికి నీళ్లలా స్వచ్ఛంగా, అమాయకంగా కనిపిస్తుంది. రంగనాథ్ ఒక సామాన్య మధ్యతరగతి జీవి. టీవీలో వచ్చే రంగురంగుల ప్రకటనలను చూసి ఆ శుద్ధి చేసిన నూనెతో తన గుండె వెలిగిపోతుందని ఆయన గట్టిగా నమ్మాడు. ప్రతిరోజూ ఆ నూనెలో మునిగి తేలిన బజ్జీలు, గారెలు తింటూ తన రక్తనాళాల్లో మెల్లగా పేరుకుపోతున్న ఆ జిడ్డును మాత్రం ఆయన గమనించలేకపోయాడు. ఆయనకు అది నాలుకకు రుచిగా ఉంది, కాని లోపల పరిస్థితి విషమిస్తోందని ఆయనకు తెలియదు. భాస్కరంగారు తన వ్యాపారాన్ని మరింత విస్తరించారు. ఆయన ఇచ్చే ప్రకటనల్లో ఒక కుటుంబం మొత్తం ఆ నూనెతో చేసిన వంటలు తిని గాలిలో తేలుతున్నట్లు చూపిస్తారు. మీ గుండెకు మా నూనె ఒక రక్షణ కవచం అని ఆయన గంభీరంగా ప్రకటిస్తుంటారు. ఆ కవచం లోపల గుండె ఎంత వేగంగా, ఎంత భారంగా కొట్టుకుంటుందో ఎవరికీ పట్టదు. లాభాల గ్రాఫ్ పెరిగితే చాలని ఆయన ఆలోచన. కొన్ని నెలల నిరంతర అమృత నూనె వాడకం తర్వాత రంగనాథ్కు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడం మొదలైంది. ఛాతీలో ఏదో వింతైన బరువుగా అనిపిస్తోంది. ఆయన తన భార్యతో, బహుశా వాతావరణంలో మార్పుల వల్ల ఇలా ఉందేమో, అందుకే ఈ భారంగా ఉంది అని నవ్వుతూ అన్నాడు. కాని నిజానికి అది రిఫైన్డ్ ఆయిల్. ఆయన శరీరానికి పంపిన మొదటి ప్రమాద హెచ్చరిక పిలుపు. రంగనాథ్ చివరకు నగరంలోనే పేరుగాంచిన స్టార్ లైఫ్ గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ చేరుకున్నాడు. అది చూడటానికి ఆసుపత్రిలా లేదు, ఏదో 5 నక్షత్రాల హోటల్లా మెరిసిపోతోంది. అక్కడ అడుగు పెట్టగానే ఒక సుగంధ పరిమళం, మెరిసే పాలరాతి నేలలు ఆయనకు స్వాగతం పలికాయి. తన రోగం గురించి భయం పోయి ఏదో పెద్ద విందుకి అతిథిగా వచ్చినట్లు అనిపించింది రంగనాథ్కు. అక్కడ రంగనాథ్కు డాక్టర్ స్వస్థగారు పరిచయమయ్యారు. డాక్టర్ గారు తెల్లటి ఖరీదైన కోటు వేసుకుని, మెడలో స్టెథస్కోప్ తగిలించుకుని చాలా హుందాగా ఉన్నారు. ఆయన రంగనాథ్ ఎక్స్రే మరియు రిపోర్ట్లను చూస్తూ ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూస్తున్నట్లు మురిసిపోయారు. మీ రక్తనాళాలు రిఫైన్డ్ ఆయిల్తో ఎంత చక్కగా, దట్టంగా నిండిపోయాయో చూడండి అని ఆయన మెచ్చుకున్నారు. డాక్టర్ స్వస్థ రంగనాథ్తో కూర్చుని, చూడండి రంగనాథ్ గారు, మీలాంటివారు మా ఆసుపత్రికి అసలైన వెన్నెముక. మీరు ఎంత ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్ వాడితే మా ఆసుపత్రి స్టాక్ మార్కెట్లో అంత పైకి ఎదుగుతుంది. ఇది ఒక గొప్ప ఆర్థిక చక్రం, ఇందులో మనం అందరం భాగస్వాములం అని వివరించారు. రంగనాథ్కు విషయం పూర్తిగా అర్థం కాలేదు, కాని తన అనారోగ్యం ఎవరికో పెద్ద లాభం చేకూరుస్తుందని మాత్రం గ్రహించాడు. ట్రీట్మెంట్ గురించి చెబుతారా డాక్టర్ అని రంగనాథ్ దీనంగా అడిగాడు. డాక్టర్ స్వస్థ వెంటనే ఒక మెరిసే మెనూ కార్డు తీశారు. అందులో గోల్డెన్ బైపాస్, సిల్వర్ స్టెంటింగ్, ప్లాటినం ఐసీయూ ప్యాకేజీ అని రకరకాల వింతైన పేర్లు, వాటి పక్కన భారీ ధరలు ఉన్నాయి. అది చూస్తుంటే రోగాన్ని నయం చేసుకోవడం కంటే తన ఆస్తులు అమ్మేసి ఆసుపత్రిని పోషించడం సులభమనిపించింది రంగనాథ్కు. ఒకరోజు సాయంత్రం గోల్ఫ్ కోర్సులో భాస్కరంగారు మరియు డాక్టర్ స్వస్థ కలుసుకున్నారు. భాస్కరంగారు, మీ రిఫైన్డ్ ఆయిల్ అమ్మకాలు ఇంకాస్త పెంచండి, మా కార్డియాలజీ వింగ్ చాలా ఖాళీగా ఉంది అని డాక్టర్ జోక్ చేస్తూ నవ్వారు. భాస్కరంగారు నవ్వుతూ, ఖచ్చితంగా డాక్టర్, వచ్చే నెలలో ఎక్స్ట్రా ప్యూర్ డబుల్ రిఫైన్డ్ వెర్షన్ లాంచ్ చేస్తున్నాను, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ మంది పేషెంట్లు క్యూ కడతారు అని హామీ ఇచ్చారు. రంగనాథ్ తనకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి ఆసుపత్రి బిల్లులు చెల్లించాడు. ఆయన ప్రాణమైతే నిలిచింది, కాని జేబు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డాక్టర్ స్వస్థ ఆయనకొక అందమైన గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు. అందులో మళ్లీ అదే అమృత రిఫైన్డ్ ఆయిల్ సీసా ఉంది. మళ్లీ త్వరలో కలుద్దాం రంగనాథ్ గారు అని డాక్టర్ ఆశీర్వదించాడు. ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే ఆసుపత్రి గోడలు బంగారం పూత పూసుకుంటున్నాయి. ఆసుపత్రి కొత్తగా మరో 10 అంతస్తులను నిర్మిస్తోంది. దానికి భాస్కరం కార్డియాక్ వింగ్ అని నామకరణం చేశారు. రిఫైన్డ్ ఆయిల్ వాడకం ఎంతగా పెరిగితే ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య అంత వేగంగా పెరుగుతోంది. ప్రజల అనారోగ్యం మీద నిర్మించిన ఈ అభివృద్ధి ఒక వింతైన సత్యం. రంగనాథ్ ఇంటికి వెళ్తూ దారిలో మళ్లీ అదే పెద్ద హోర్డింగ్ను చూశాడు. ఆరోగ్యానికి రిఫైన్డ్ ఆయిలే శరణ్యం. ఆయన తన ఖాళీ జేబును ఒకసారి తడుముకుని చేతిలో ఉన్న ఉచిత నూనె సీసాను చూశాడు.
అటు భాస్కరంగారు తన లాభాలను చూసి నవ్వుతున్నారు. ఇటు డాక్టర్ స్వస్థగారు తన ఫీజులను లెక్కిస్తున్నారు. రంగనాథ్ మాత్రం మళ్లీ ఆ నూనెతో గారెలు తినడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషవలయం ఇలాగే సాగుతూనే ఉంటుంది.